హాయ్ అండి, లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక చెప్పొచ్చేది ఏంటంటే, ప్లీజ్ స్టోరీ విన్న ప్రతి ఒక్కరూ కూడా అలా ఒక లైక్ కానీ కొట్టారు అంటే నా స్టోరీ మరో 10 మందికి వెళ్తుంది, నా స్టోరీ వ్యూస్ కూడా పెరుగుతాయి. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. ఇక ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేశాను అంటే దానికి కారణం అయిన నా తండ్రిని అడగండి అని మాయాలాగానే భరత్ కూడా సమాధానం చెబుతాడు. అన్నా చెల్లెలు ఇద్దరు ఒకే రకంగా మాట్లాడటంతో ఎవరికి ఏమీ అర్థం కాక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రేయ్, ఏమైందిరా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరిద్దరూ? మీ నాన్నని అడగండి అని సమాధానం చెప్తున్నారు. పెళ్లి చేసుకొని వచ్చింది మీరు, మీ నాన్నని అడిగితే జగన్మోహన్ మాత్రం ఏమని సమాధానం చెబుతాడు అని అక్కడ జరిగే సిచ్యువేషన్ క్లారిటీ లేక ప్రమోద్ అడుగుతాడు. జగన్మోహన్ ఏమీ చెప్పలేక శిలై నిలబడిపోయి జరిగేది చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో తనకు తెలియటం లేదు. జరిగేది అర్థమయ్యి అర్థం కాక తికమకగా తన మైండ్ పనిచేయక అలా స్తబ్దుగా ఉండిపోయాడు. ఈ పెళ్ళికి మా నాన్నకు చాలా దగ్గర సంబంధమే ఉంది, అందుకే అడగమంటున్నాను. ఈ పెళ్ళి జరగటానికి ముఖ్య కారణం కూడా మా నాన్న. మరి అటువంటప్పుడు మా నాన్నని అడగమని చెప్పక ఎవరిని అడగమని చెప్పాలి మామయ్య అని జగన్మోహన్ కోపంగా చూస్తూ సమాధానం చెప్పాడు భరత్. జగన్మోహన్, భరత్ ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? అతని కళ్ళ ముందు కౌశల్ తన కూతురి జీవితాన్ని నాశనం చేస్తాను అనేది మాత్రమే గుర్తుకు వస్తుంటుంది. అందుకే ఇతనిని పెళ్లి చేసుకొని వచ్చిందా అని అనుకుంటూ ఉంటాడు. ఒకసారి ఏమో అమీర్ని చూసినట్లు గుర్తు జగన్మోహన్కి, అది కూడా క్లారిటీ లేదు. వెన్నెల అభితో నిజంగా వీళ్ళ పెళ్ళి గురించి నీకు తెలియదా అని అనుమానంగా అడిగింది. నిజం తెలిస్తే నీ దగ్గర ఎందుకు దాస్తాను చెప్పు? నిజంగా నాకు ఏమీ తెలియదు. అమీర్ మాయాను ప్రేమిస్తున్నాడు అని మాత్రమే నాకు తెలుసు. మాయా కూడా అమీర్ని ప్రేమించి పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడుతుంది అని నేను అస్సలు అనుకోలేదు. నిజంగా ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, వండర్ అని చెప్పొచ్చు. నన్ను మర్చిపోయి ఇంత త్వరగా అమీర్ని పెళ్లి చేసుకోవటానికి మాయా సిద్ధపడటం నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అని అన్నాడు. ఆ మాటతో వెన్నెల నిజంగానే అభికి తెలియదేమో అనుకుంది. ఇప్పటికిప్పుడు వీళ్ళిద్దరికీ పెళ్ళి ఎలా జరిగింది? కౌశల్ నుంచి నా కూతురు జీవితం బాగుపడినట్లా, లేదంటే తన జీవితం నాశనం అయిపోతేనే ఈ నిర్ణయం తీసుకుందా? మమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక అసలేం జరిగింది అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు జగన్మోహన్. అక్కడ ఏం జరిగి ఉంటుందో కూడా తను ఊహించలేకపోతున్నాడు. అక్కడ అందరి మధ్య మౌనం, ఎవరు ఏమీ మాట్లాడటం లేదు. ప్రమోద్ రాజీకి అయితే ఏమీ అర్థం కావటం లేదు. తమ ఇంటి పిల్లల జీవితం ఈ విధంగా అవ్వటం తనకి అయోమయంగా అనిపిస్తుంది. అభి, వెన్నెల మాత్రం మాయ అమీర్తో పెళ్లి చేసుకొని వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ భరత్ ఎందుకు మాట్లాడుతున్నాడో, వాళ్ళిద్దరికి పెళ్ళి తనే ఎందుకు స్వయంగా చేసి తీసుకొని వచ్చాడు, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు భరత్కి ఎప్పుడు తెలిసింది అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. జలజ మాయా చేతిని పట్టుకొని గట్టిగా కుదిపేస్తూ, చెప్పండి అసలు ఏం జరిగింది? ఎందుకు ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు? మీ అన్నయ్య ఏది అడిగినా మీ నాన్నను అడగమని అంటున్నాడు. మీ నాన్నకు ఏం తెలుసు? మీరు పెళ్లి చేసుకొని వచ్చి మీ నాన్నను అడగమంటే అని ఆమె గట్టిగా అడగటంతో విరక్తిగా నవ్వుతారు ఆమె కడుపును పుట్టిన బిడ్డలు ఇద్దరు, భరత్, మాయ. అసలు కౌశల్ మాయని తీసుకొని వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనం వెనక్కి వెళ్ళి ఒక రీల్ వేద్దాం, మీకు తెలుస్తుంది. మాయని గట్టిగా కొట్టడంతో ఆమె కళ్ళు తిరిగి పడిపోవటంతో ఇక తన పని ఈజీ అయిపోతుంది, నాకు ఎదురు కూడా తిరగదు, ఇంత అందం ఆస్వాదించవచ్చు అంటూ మాయను కింద నుండి పై వరకు కళ్ళతోనే కొరుక్కు తినేలా చూస్తూ ఆమె మీదకు చేరిపోతాడు. కరెక్ట్గా అదే సమయంలో గట్టిగా క్లాప్స్ వినపడుతుంది. ఎవరా ఈ టైంలో క్లాప్స్ కొడుతున్నారు అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అమీర్. అతడిని చూసిన కౌశల్, ఎవడ్రా నువ్వు అని ఆవేశంతో ఉప్పొంగిపోతూ తన పనిని మధ్యలో డిస్టర్బ్ చేశాడు అని గట్టిగా అరుస్తాడు. అదిగో అది లేచిన తర్వాత అడుగు చెబుతుంది నేను ఎవరు అని చాలా నార్మల్గా మాట్లాడుతూ అక్కడ ఉన్న సోఫాలో స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు అమీర్. రేయ్, ఇక్కడ కూర్చున్నావేంట్రా, వెళ్ళి బయటికి అని సీరియస్గా అరుస్తాడు కౌశల్. నీ పని పూర్తయిపోయిన తర్వాత
వెళతాను. ఏదో చేస్తున్నావు కదా, నేను కూడా చూస్తాను. అసలే పెళ్ళి కాని వాడిని ఇలా నువ్వు చేసేది చూస్తే నాకు పెళ్ళైన తర్వాత ఉపయోగపడుతుంది కదా. నువ్వు కానీ నా పని నేను చేస్తాను అని రెండు కళ్ళను కౌశల్ మీద మాత్రమే ఉంచి నార్మల్గా అన్నాడు. కానీ ఆ వాయిస్లోని బేస్ మాత్రం కౌశల్కి క్లియర్గా అర్థమయ్యింది. రేయ్, ఎవడ్రా నువ్వు, ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అంటూ వచ్చి అమీర్ షర్ట్ కాలర్ పట్టుకోవాలి అని ట్రై చేస్తే వెంటనే అతని చేతిని పట్టుకుని వెనక్కి విరిచి పక్కకు నెట్టేస్తాడు. కౌశల్ గట్టిగా అరవటంతో బయట ఉన్న రౌడీలు అక్కడికి వస్తారు. రేయ్, ఏంట్రా ఇక్కడికి వచ్చి నా వైపు చూస్తున్నారు? నా ఫేస్లో ఏమైనా బొమ్మలు ఆడుతున్నాయా ఏంటి? వీడి అంతు చూడండి త్వరగా, నేను దీని పని చూస్తాను అని చెప్పటంతో రౌడీలు అందరూ అమీర్ మీదకు వస్తుంటారు. అమీర్ కౌశల్ని ఒక్క తన్ను తన్ని రౌడీల పని చూస్తూ ఉంటాడు. కౌశల్ దీనిని ఎలాగైనా సరే ఈరోజు నా సొంతం చేసుకోవాలి అనుకుంటూ ఆమె మీదకు వస్తూ ఉంటే అమీర్ చూస్తూ ఊరుకుంటాడా? ఆ రౌడీని కౌశల్ మీదకు విసిరేస్తాడు. ఆ వాడి బరువు తట్టుకోలేక కింద పడిపోయాడు కౌశల్. రేయ్, ఏంట్రా నా మీద పడ్డావు? నువ్వు రావాల్సింది ఇక్కడికి కాదు, వాడి అంతు చూడాలి అని గట్టిగా అరుస్తూ ఉండటంతో సారీ బాస్, సారీ అంటూ ఆ రౌడీ అక్కడ నుంచి అమీర్ మీదకు వెళతాడు. అలా 10 నిమిషాల్లో వాళ్ళందరినీ క్లియర్ చేసేశాడు. కౌశల్ దగ్గరకు వచ్చి ఎదురుగా చేతులు కట్టుకొని ఇప్పుడు ఏదో చేస్తున్నావు కదా, చెయ్యి అని కన్నింగ్ స్మైల్తో అన్నాడు. ఏంట్రా చేసేది అంటూ కౌశల్ అమీర్ని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చారు. అమీర్ జరిగింది అంతా చెప్పి కౌశల్ని అరెస్ట్ చేయండి అనటంతో వాళ్ళు కౌశల్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. కౌశల్ ఏం చేయాలో అర్థం కాక బిక్కముఖం వేసుకొని పోలీసుల వైపు చూస్తుంటారు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవటంతో అమీర్ స్పృహలో లేని మాయా పక్కనే కూర్చొని ఆమె తల మీద నిమురుతూ ఉంటాడు. అలా 2 గంటల తర్వాత ఆమె స్పృహలోనికి వచ్చి కళ్ళు తెరిస్తే ఎదురుగా అమీర్ ఉండటంతో నేను ఎక్కడ ఉన్నాను అని కంగారుగా లేచి చుట్టూ చూస్తుంది. నా దగ్గరే ఉన్నావు, నువ్వేమీ కంగారు పడద్దు అని మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ కౌశల్ నన్ను ఏమీ చెయ్యలేదు కదా అంటూ ఆమె చూసుకుంటుంది. ఫంక్షన్లో తను ఎలా అయితే రెడీ అయ్యి వచ్చిందో అలానే ఉంటుంది, చెక్కు చెదరకుండా. ఆమె అప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకొని నిజంగా నన్ను కౌశల్ ఏమీ చెయ్యలేదు కదా అని భయంగా ఏడుస్తూ అడగటంతో ఆమెను దగ్గరకు తీసుకొని ఏమీ చెయ్యలేదు, నేను ఉండగా నిన్ను ఎవడైనా ఏమైనా చేస్తాడా, నేను చెయ్యనిస్తానా అని అతను నవ్వుతూ అనటంతో వెంటనే అతనిని గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాసేపటికి ఆమెను సముదాయించి కన్నీళ్లు తుడిచి ఇక్కడ నుంచి వెళ్దామా అని అడగటంతో అతని చేతిని పట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేసింది. వావ్, నిజంగా నువ్వు ఈ మాట నన్నే అడుగుతున్నావా అని అతను మెరిసే కళ్ళతో చాలా ఎగ్జైటింగ్గా అడగటంతో ఆమె బాధగా తలదించుకొని అవును అన్నది. ఇదిగో, నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నాకు నచ్చదు. సంతోషంగా ఈ అమీర్లా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఈ అమీర్ నిన్ను పెళ్లి చేసుకుంటాడు. లేదంటే ఇక నీ పెళ్ళి నీ ఇష్టం, ఆలోచించుకో అని ఫేస్ పక్కకు తిప్పుకుంటాడు. ఆమె విరక్తిగా నవ్వుతూ నా గురించి నీకు పూర్తిగా చెప్పాలి అనటంతో నాకు అన్నీ తెలుసు అని చెరగని చిరునవ్వుతో అన్నాడు అమీర్. అన్నీ అంటే అర్థం అని ఆమె అడగటంతో అన్నీ అంటే అన్నీ తెలుసు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి పని తెలుసు. కాలేజీలో జరిగిన విషయాలు తెలుసు. అలానే వెన్నెల కిరణ్ విషయంలో నువ్వు ఎలా మాట్లాడేవనేది తెలుసు. ఆ తర్వాత అభి వెన్నెలను విడగొట్టాలి అని నువ్వు చేసిన ప్లాన్సు తెలుసు. అభి మీద నీకు ఉన్నది ప్రేమ కాదు, అట్రాక్షన్ అని తెలుసు. నీ తండ్రి చెప్పటం వల్ల నువ్వు అలా చేశావు అని తెలుసు. ఇలా ప్రతి విషయం నాకు తెలుసు. నువ్వు నాకు చెప్పటానికి ఏ విషయం మిగల్లేదు. నీ గురించి నేను ప్రతిదీ తెలుసుకున్నాను అని చెరగని చిరునవ్వుతో అన్నాడు. ఆమె భయంతో అతనికి దూరం జరుగుతూ అన్నీ తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోవటానికి నువ్వు ఒప్పుకుంటున్నావా? ఆమెలో భయం. ఖచ్చితంగా తన గురించి తెలిస్తే తనను పెళ్లి చేసుకోవటానికి అతను ఒప్పుకోడు అని. అవును, మన పెళ్ళికి ముందు నువ్వు ఏం చేసింది, ఎలా చేసింది నాకు సంబంధం లేదు. పెళ్ళి తర్వాత నువ్వు నాతో ఎలా ఉంటున్నావు అనేది మాత్రమే నాకు ముఖ్యం. ఇప్పుడు నువ్వు మనస్ఫూర్తిగానే నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటున్నావు కదా, ఇక నీ మనసులో అభి లేడు అని నీకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. నీ మనసులో పూర్తిగా నేనే ఉంటాను. నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం కావాలి. సొంతం అవుతూ ఉంటే నేను మాత్రం ఎందుకు కాదు అంటాను నీ ప్రేమను
అతని మాటలకు ఆమె పూర్తిగా ఇంప్రెస్ అయిపోతుంది. కానీ మనసులో ఉన్న బాధతో ఆమె ఏడుస్తూ అతనిని గట్టిగా హత్తుకుంటుంది. అతను ఆమె చుట్టూ చేతిని వేసి వెన్ను మీద తడుతూ ఆమెకు ధైర్యాన్నిస్తుంటాడు. నిన్ను చూసిన మొదటి చూపులోనే నాకు నచ్చేశాం. ఆ తర్వాత నిన్ను కిరణ్కి చూపిస్తే నీ గురించి ప్రతిదీ నాకు చెప్పాడు. అప్పుడే నాకు అర్థమయ్యింది నువ్వు అట్రాక్షన్ని ప్రేమ అనుకుంటున్నావు అని. అందుకే నీకు ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపించాలి అనుకున్నాను. నీతో మాట్లాడాలి అనుకున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు. నా ప్రేమ నీకు తెలిసింది కదా అని అతను అడగటంతో ఆమె అతని నుండి దూరం జరిగి అవును అంటూ తల ఊపింది. అలా ఇద్దరూ కూడా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చారు. అమీర్ మాయను కిరణ్ ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చున్నారు. ఇద్దరి మధ్య మౌనం. ఏం మాట్లాడుకోవాలో తెలియటం లేదు. కిరణ్ వాళ్ళు అక్కడ యానివర్సరీ ఫంక్షన్లో ఉండటంతో ఇక్కడ ఇంటిలో ఎవ్వరూ ఉండరు. అమీర్ మాయ ఇద్దరు మాత్రమే ఉన్నారు. అప్పుడే మాయాకు గుర్తుకు వస్తుంది కౌశల్ తన తండ్రితో ఫోన్ మాట్లాడుతూ తన జీవితం నాశనం చెయ్యాలి అనుకున్నది. అంతకుముందు అమీర్ చెప్పిన మాటలు కూడా గుర్తుకు వచ్చి అమీర్ చేతిని పట్టుకొని మా నాన్న గురించి నువ్వు చెప్పింది అంతా నిజమే కదా అని ఆ మాటలన్నీ అబద్ధం అవ్వాలి అని మనసులో కోరుకుంటూ అడిగింది. నేను నీకు ఎప్పటికీ అబద్ధం చెప్పను. నేను చెప్పింది అంతా కూడా నిజమే. ఇంతకుముందు నీ కళ్ళ ముందు జరిగింది అంతా కూడా నువ్వు చూసి మరలా ఈ ప్రశ్న నువ్వు నన్ను అడుగుతున్నావా? అంటే కిరణ్ ఇంటి గృహప్రవేశం రోజు అమీర్ మాయ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. అమీర్ మాయని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాడు కదా. అప్పుడే జగన్మోహన్ గురించి పూర్తిగా ఆమె చెప్పేస్తాడు. ఇలా దాచిపెట్టి ఉంచటం కరెక్ట్ కాదు అనుకుంటూ. జగన్మోహన్ తన మామయ్య అయిన ప్రమోద్ వాళ్ళని చంపడం చూడటం, అలానే వెన్నెల ఫ్యామిలీని చంపటం. ఆ సమయంలో ఆమె అస్సలు నమ్మదు. తన తండ్రి అలా అభిని పెళ్లి చేసుకుంటే ఇలా మనం డబ్బులు ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పాడు. కానీ ఇలా మనుషుల ప్రాణాలు తీస్తాడు అని ఆమె అస్సలు ఊహించలేదు. అందుకని ఆమె నమ్మదు అమీర్ మాటలను. కౌశల్ ఇటువంటి వాడు అర్థమై అతనితో చేతులు కలిపిన తన తండ్రి గురించి కూడా అర్థమవుతూ ఉంటుంది. అన్నం పెట్టిన చేతిని నరికేయాలి అని చూస్తున్నావా నాన్న అని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆమె ఆ సమయంలో ఎలా ఓదార్చాలో కూడా అతనికి అర్థం కాదు. ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయాడు అమీర్.